సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ అండి. ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి డబల్ బెడ్రూమ్ 1230 ఎస్ఎఫ్టీ ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ అండి, ఇండివిజువల్ కారిడార్. ఇది ప్రాపర్టీ వచ్చేసి మనకు హుడా అప్రూవ్డ్ వెంచర్లో ఉందండి. వెంచర్ హుడా అప్రూవ్డ్. ఇదేమో ఫ్లాట్ వచ్చేసి హెచ్ఎండిఏ పర్మిషన్తో కట్టింది విత్ ప్రాపర్ సెట్ బ్యాక్స్. మీరు చూస్తుంది ఇప్పుడు షూ ర్యాక్. ఇంత పెద్ద షూ ర్యాక్ తను లావిష్గా చేయించుకున్నారు. ఇది వచ్చేసి మన ఇండివిజువల్ బాల్కనీ అండి. దీనికి స్ట్రాంగ్ గ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది సౌత్ నుండి మనం టువర్డ్స్ ఈస్ట్ వెళ్తున్నామండి. ఇది వాష్ ఏరియా. మీరు ఇటు చూసుకుంటే పక్కనే స్కూల్ అండి, క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఈ పక్కన నెక్స్ట్ జన్ కిడ్స్ స్కూల్ అని ఉంటుంది. ఇది ప్రపోజ్డ్ 100 feet రోడ్డుకు ఉందండి. యాక్చువల్లీ ఇది కమర్షియల్గా ఉండాల్సిన ప్రాపర్టీ కానీ రెసిడెన్షియల్ చేశారు, అప్పట్లో అలా ప్లాన్ చేశారు. ఒకసారి మెయిన్ డోర్ చూసినట్టయితే కంప్లీట్ వినియర్ అండి, కంప్లీట్ వినియర్, మంచి థిక్నెస్తోని స్ట్రాంగ్ బ్రాస్ హింజెస్ వాడి మరీ చేయడం జరిగింది. ఆర్టిఫాక్ట్స్ అన్నీ మనం కేరళ అక్కడ నుండి ప్రొక్యూర్ చేసి చేయడం జరిగింది. మెయిన్ డోర్కి వచ్చేసి 100 యూజర్ పాస్వర్డ్ ఉన్న లాక్ సెట్ ఉందండి. 100 యూజర్స్ థమ్ ఫింగర్స్, 100 యూజర్ నేమ్స్ అలా పెట్టుకోవచ్చు. ప్లస్ వాట్సాప్ కనెక్టివిటీ ఉంటుందండి ఈ లాక్కి. ఎవరు వచ్చినా కానీ మీకు వాళ్ళ ఫోటో అనేది లాక్ ఎవరు డోర్ కొట్టారనే. ఈ లాక్ గురించి స్పెషల్గా చెప్పాలంటే ఈ లాక్ వచ్చేసి ఫేస్ రికగ్నైజ్. ఇక్కడ కెమెరా ఉంది చూడండి, మీరు చూసినట్టయితే ఇక్కడ కెమెరా ఉంది. ప్లస్ ఇక్కడ బెల్ ఎవరైతే కొడతారు కదా, బెల్ కొట్టంగానే వాళ్ళ ఫోటో వచ్చేసి వాట్సాప్కి వెళ్ళిపోద్దండి. చూడండి బయట క్యాప్చర్ అవుతుందంట. ప్లస్ ఇది పుష్, ఇది లివర్స్ వచ్చేసి మొత్తం 5 లివర్ సెటప్ అండి. ఇది టవర్ బోల్ట్ లాగా మనకు ఎఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇది ఇంత స్టాండర్డ్ ఉంటుందండి. ఇది 100 యూజర్స్ తంబు తీసుకుంటుందండి. 100 మంది థమ్స్ తీసుకుంటుంది. RFID ఉంటుంది, ఐడి కార్డ్ పెడితే స్కాన్ అవుద్ది. ప్లస్ వచ్చేసి ఫేస్ రికగ్నేషను, పాస్వర్డ్. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మీరు ఇంట్లో లేరు, కీ లేదు, పాస్వర్డ్ కూడా చెప్పదలుచుకోలేదు మీరు, వాళ్ళకి ఏమవుద్దంటే అప్పుడు వాళ్ళ మొబైల్ నెంబర్ యాప్లో వేస్తే వాళ్ళకు 1 time పాస్వర్డ్, ఓటీపీ, మన క్రెడిట్ కార్డ్కి డెబిట్ కార్డ్కి ఓటీపీ ఎలా ఉంటుందో అది ఓన్లీ 1 time పనికి వస్తుంది. ఆ ఓటీపీ వాళ్ళ మొబైల్కి వెళ్తుంది. ఆ ఓటీపీ కొట్టంగానే డోర్ ఓపెన్ అవుద్ది. మీరు ఎవరైనా చూడాలంటే ఇదండి, ఎవరు వచ్చారో చూడాలంటే ఇది, బయట ఎవరు నించున్నారో చూడాలంటే ఇది, వాళ్ళ ఫోటో మీ వాట్సాప్కి వచ్చేస్తుంది. ఇదంతా వచ్చేసి మనకి డీకో అండ్ వినియర్ కంప్లీట్. లామినేట్ అనేది ఎక్కడ వాడుకోకుండా డీకో వినియర్ విత్ యాంటిక్ స్విచ్చెస్ అవి వాడేసి చేసాము. ప్లస్ ఇక్కడ వచ్చేసి హాల్ అండి, ఇది లివింగ్ రూమ్ నుంచి వచ్చి చిన్న స్టోరేజ్ మళ్ళీ ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇదంతా వినియర్ అండి, కంప్లీట్ ప్రీమియం వినియర్ విత్ ప్రీమియం పాలిషింగ్ అండి, PU పాలిష్ అంటారు వీటిని. ఇక్కడంతా వాల్పేపర్ వస్తుంది, కొంత వర్క్ పెండింగ్ ఉంది, ఆ వర్క్ కంప్లీట్ అయిపోద్ది. అక్కడంతా లైటింగ్ వస్తుంది డీకో. ఇక్కడ మనకు కిటికీ కూడా పొడిగించడం జరిగింది. మీరు గమనించినట్టయితే ఫుల్ వెంటిలేషన్. అసలు ఇప్పుడు లైట్ ఆఫ్ చేసినా కూడా మీకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఎనీ టైం. మీకు ఈవెన్ రైనీ సీజన్లో కూడా ఫుల్ వెంటిలేషన్. ప్రతి చిన్న ఆస్పెక్ట్లో కూడా కిడ్స్ సేఫ్టీ అనేది పెట్టుకొని కస్టమర్ డిజైన్ చేయించుకున్నాడు ఈ ప్రాపర్టీని. ఎక్కడ తాకూడదు, ఎక్కడ షార్ప్ ఎడ్జెస్ ఉండకూడదు అనే ఉద్దేశంతో చేశాడు. ఇది కిచెన్ అండి. కిచెన్లో మీరు చూసినట్టయితే కొంచెం గ్లాస్ ఫిట్టింగ్ ఉంది. ఆ పైన ఆ వినియర్ డోర్స్ ఇంకా కొంచెం పాలిష్ అయిపోతే ఆ గ్లాస్ ఫిట్టింగ్ చేసేసి లైట్స్ అంతా ప్రొఫైల్ లైట్ అంతా ఆన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండి. కింద మ్యాసివ్ స్టోరేజ్ ఉంది. దాని సిలిండర్ అనేది బయటనే వచ్చేసింది మీకు షూ ర్యాక్లో కాబట్టి ఇక్కడంతా మీకు జనరల్ రెగ్యులర్ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి, ప్లస్ ఇక్కడ స్పూన్స్ ప్లేట్స్ పెట్టుకోవడానికి ట్యాండమ్ బాస్కెట్స్ ఇవ్వడం జరిగింది. ఇవంతా ట్యాండమ్ బాస్కెట్ అండి. ఇంకో చిన్న పెండింగ్ ఉన్నాయి, ఫైనల్ తుది మెరుగులు అయితే ఇంకా ఫుల్గా చూడొచ్చు మీరు. దీని కింద అయితే చాలా పెద్ద స్టోరేజ్ అండి. యాంపుల్ అంటే యాంపుల్, పెద్ద ఒక 25 kgs 100 kgs కుకింగ్ ఐటమ్స్ కూడా పెట్టవచ్చు. ఇది ఇలా ఇక్కడ నుండి ఇలా టర్న్ అయిందండి. కౌంటర్ వచ్చేసి మీకు బ్రేక్ఫాస్ట్, ఇక్కడ మనకు డైనింగ్ అండి. మీరు ఒకసారి స్విచ్చెస్ చూసినట్టయితే చాలా ప్రీమియం స్విచ్చెస్ అండి, యాంటిక్ ట్రెడిషనల్ మోడల్ స్విచ్చెస్ ఇవ్వడం జరిగింది విత్ లివర్. అది వచ్చేసి మనకు క్రాకరీ అండి. ఆ క్రాకరీలో మిర్రర్ ఫిక్సేషన్ అవి ఉన్నాయి. పైన వచ్చేసి కంప్లీట్ సీలింగ్ మిర్రర్ అండి. కింద డైనింగ్ చేస్తుంటే పైన మిర్రర్లో మనం కనిపిస్తాం, అలాంటి ప్రొవిజన్ ఇచ్చారు. ఇదంతా కూడా మళ్ళీ యాంపుల్ స్టోరేజ్ అండి.
ఇది వచ్చేసి డెడికేటెడ్ పూజా గది అండి. డెడికేటెడ్ ఎందుకు అంటున్నామంటే ఇద్దరు మనుషులు హాయిగా కూర్చొని పూజ చేయొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ విత్ దేర్ కిడ్. చిన్న పిల్లలైతే ముగ్గురు కూర్చొని హాయిగా పూజ చేయొచ్చు. ప్లస్ అక్కడ వచ్చేసి మనకు టఫ్ అండ్ గ్లాస్ విత్ లార్డ్ శివ మహామృత్యుంజయ మంత్రంతో ఇవ్వడం జరిగింది. ఆ టఫ్ అండ్ గ్లాస్ ఎందుకంటే అక్కడ నుండి వచ్చే వెంటిలేషన్ బ్లాక్ అవ్వకూడదు, పూజా రూమ్లో ఎప్పుడు వెంటిలేషన్ వితౌట్ లైట్ వెంటిలేషన్ ఉండాలని చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి కొంచెము మీకు వర్క్స్ నడుస్తున్నాయి అని ఆ న్యూస్ పేపర్ పెట్టడం జరిగింది. ఇదండి, అందుకని మీకు అది లైట్ వేయడం జరిగింది. ఇది డోర్, ఇక్కడ బెల్స్ వస్తాయండి, అక్కడ మనకు బ్రాస్ బెల్స్ వస్తాయి, బెల్ రింగింగ్ ఉంటుంది. ప్లస్ అక్కడ వెంకటేశ్వర స్వామి మన ప్రాపర్గా మళ్ళీ మనం టువర్డ్స్ వెస్ట్కే చూస్తున్నాం. దేవుడు ఇలా ఉండకూడదని అలా ప్రాపర్గా వాస్తుకే చేశారు. ప్రతి డోరు ఫ్రేమింగ్ చౌకట్ ఫ్రేమింగ్ వచ్చేసి వినియర్లో చేశారండి వీళ్ళు. మీరు చూస్తున్నట్టయితే డోర్స్ దాంట్లో కూడా మీకు బ్రాస్ వాడడం జరిగింది. క్వాలిటీ బ్రాస్ 1, 2, 3, 4 ఇవ్వడం జరిగిందండి హింజెస్. ప్రతి డోర్కి వినియరేనండి. ఇది మీరు చూస్తున్న బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్, ఈ క్లాజెట్ అండి. పైన మొత్తం స్టోరేజ్ అండి, పైన మొత్తం స్టోరేజ్ వచ్చింది, మీరు చూసుకోగలరు. పైన వచ్చేసి లో రూఫ్ చేశారండి వీళ్ళు పైన స్టోరేజ్ గురించి. ఇది స్టడీ రూమ్ అండి, ఇది స్టడీ రూమ్. మీరు చూస్తున్నది ఇద్దరు పర్సన్స్ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఎవరైనా సాఫ్ట్వేర్ వీళ్ళు సాఫ్ట్వేర్ వీళ్ళు యాక్చువల్లీ అందుకే ఇలా ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ స్టోరేజెస్ ఉందండి పైన సైడ్ అంతాని. ఇక్కడ నుంచి వచ్చే వెంటిలేషన్ బ్లాక్ కాకూడదండి. అక్కడ మీకు ఫ్రాస్టెడ్ గ్లాస్ ఇచ్చారు లార్డ్ శివతోని, త్రయంబక మంత్రంతోని. ఇదంతా కూర్చొని చేసుకోవడానికి, వర్క్ చేసుకోవడానికి. ఈ బెడ్ వచ్చేసి మీకు హైడ్రాలిక్ లిఫ్ట్ అప్ అండి. ఈ దీంట్లో కూడా ఇంకా మనకు ఫోమింగ్ రావాలి, ఆ ఫోమింగ్ వస్తే అయిపోద్ది. ఇది వచ్చేసి వార్డ్రోబ్స్ అండి, ఇలా ఉంటాయి. అక్కడ సీక్రెట్ లాకర్ ఒకటి ఉంది, ఆ సీక్రెట్ లాకర్ అది తీస్తే అక్కడ కీ పెట్టి యాక్సెస్ చేయొచ్చు. మీకు చూపించడానికి ఇలా చేసాము, ప్రాపర్గా వస్తుంది. ఇది జ్యువెలరీ ఐటమ్స్ కండి, మీకు గోల్డ్ యాక్సెసరీస్, సిల్వర్ యాక్సెసరీస్ అన్నిటికీ విత్ వెల్వెటీ ఫినిషింగ్. ఇది ఒక స్టోరేజ్ అండి. ప్లస్ ఇది ప్యాంట్ కానీ శారీ కానీ రాడ్ పుల్లింగ్, ఇందులో రాడ్స్ వస్తాయండి. మన ప్యాంట్స్ కానీ శారీస్ కానీ వేసుకొని కిందికి వంగి తీయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా చేశారు. ఇక్కడ ఒక శారీకి రాడ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ మీకు స్టోరేజ్ ఉందండి, యాంపుల్ స్టోరేజ్ విషయంలో అసలు మీకు ఎన్ని ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు, అంత స్టోరేజ్ ప్లాన్ చేస్తారు. ఇది అన్ని సాఫ్ట్ క్లోజ్. ఈ బెడ్ ఇలా అయిపోయాక ఇలా కిందికి వచ్చేస్తుందండి. ప్లస్ అక్కడ కూడా మొబైల్ ఛార్జింగ్ అని పాయింట్ ఇచ్చారండి. అక్కడంతా ర్యాక్స్ ప్లస్ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అక్కడ పాయింట్, అక్కడ పైనుంచి వైర్ లాగారండి. ఓన్లీ బాక్స్ పెట్టేస్తే 6 మోడల్ది, దానికి వైరింగ్ సరిపోయిద్ది. ఇక్కడ డ్రెస్సింగ్ అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి. ఈ బాత్రూమ్ వచ్చేసి ఫుల్ టైల్స్ అండి, పైదాకా సీలింగ్ టచ్ టైల్స్, మంచి సైజ్ టైల్స్, మంచి థిక్నెస్తో గల టైల్స్, ప్రీమియం టైల్స్ వాడడం జరిగింది. ఈ బాత్రూమ్ హైలైట్స్ వచ్చేసి డైవర్టర్ అండి, సింగిల్ పుల్, హాటు, కూలు, నార్మల్ వాటర్, ambient వాటర్ 3 వచ్చేసి మీకు అలా వస్తాయి. పైన సీలింగ్ ఒకటి ఉందండి, ఆ సీలింగు అది ఇక్కడ ఐరన్ చేసుకోవడానికి లేదంటే స్టడీకి వాడుకోవడానికి ఒకటి ఇవ్వడం జరిగింది ప్రొవిజన్, అది ఫిట్ చేయాలండి. నెక్స్ట్ మనము ఈ బ్రాస్ ఐటమ్స్ వాడడం జరిగిందండి. ఈ డోర్కి చూసినట్టయితే మీరు ఈ హ్యాండిల్స్ కానీ చాలా హెవీ క్వాలిటీ బ్రాస్ హైలైట్స్ వాడడం జరిగింది. ప్రతి డోర్ వెనకాతన బ్రాస్తో కూడిన మ్యాగ్నెట్ ఇవ్వడం జరిగింది. మీరు చూడండి, దీని మ్యాగ్నెట్లో కూడా కాంప్రమైజ్ కాలేదు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మనం చూడబోయేది మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో హైలైట్ వచ్చేసి లివర్ పుష్ అంటాం దీన్ని, ఆ స్విచ్చెస్ ఇవ్వడం జరిగింది. ఇది డోర్ అయితే మీరు అది ఎలా చూసారో సేమ్ అదే డోర్ అండి. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే వన్ సైడ్ చేసుకోకుంటే చాలా స్పేషియస్ అనిపించేది, కానీ వీళ్ళు వైఫ్ హస్బెండ్ వీళ్ళకి ఒక కిడ్ అండి, అందుకని 2 సైడ్ క్లాజెట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ వైఫ్వి సంబంధించిన కిడ్స్ సంబంధించిన అటు ఇటు పెట్టుకోవడానికి. ఈ క్లాజెట్స్ వచ్చేసి సేమ్ అండి, ఇలా వచ్చేస్తాయండి. దీంట్లో కూడా జ్యువెలరీకి ఇచ్చారండి ప్రొవిజను.
జ్యువెలరీ ఐటమ్స్కి ప్లస్ కింద ఒకటి ఇలా ఇది ఇచ్చారండి. ప్యాంట్ సేమ్ ఇందాక చూపించాను కదా, అలా ప్యాంట్స్ శారీస్ వేసుకోవడానికి. అటు సైడ్ కూడా అటు సైడ్ ఉందండి. దీంట్లో వచ్చేసి ఇది సిట్టింగ్ అండి, సిట్ అవుట్, చిన్న కుషనింగ్ వస్తుంది. ది బెడ్ వచ్చేసండి హైడ్రాలిక్ అండి, 6.5x6.5 అండి. ఇది ఆల్మోస్ట్ పవర్ అసిస్టెడ్ అండి, లిఫ్ట్ అప్. చాలా యూజర్ ఫ్రెండ్లీ, కిడ్ ప్రొటెక్టివ్గా, అందుకనే స్మూత్గా యాక్సెస్ అవుతుంది. స్లోగా వెళ్ళడానికి కారణం అదే, కిడ్ సేఫ్టీని మైండ్లో పెట్టుకొని. ఇంకొంచెం తీసి చూపిస్తాను. ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మీరు పైకి వెళ్ళడం కాదు, కిందికి వెళ్ళడం కూడా ఇదే మూమెంటం, సేమ్ మూమెంటం అండి. చూడండి, అంతే ఎంత పైకి స్లోగా వచ్చిందో అంత స్లోగానే కిందికి వెళ్తుంది. ఎందుకంటే గౌక్కున్న కుర్రాలు ఎవరైనా చేయి పెడితే పిల్లలు, అలాంటి సేఫ్టీ ఇష్యూస్ అనేది కన్సిడర్ చేసి చాలా క్వాలిటీ వ్యారంటీ ఉన్న ప్రోడక్ట్ వాడడం జరిగింది దీంట్లో. ఇది వచ్చేసి మనకు ఇది ఒకటండి, ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి. ఇది ఇలా చేశారండి. ప్లస్ అటు సైడ్ వచ్చేసి లాకర్ ఇవ్వడం జరిగిందండి. అదంతా స్టోరేజ్ అండి. ఇక్కడ కూడా అక్కడ ఆ సైడు ఈ సైడు బోత్ ది సైడ్స్ మీకు 2 సైడ్స్ మీకు పైన స్టోరేజ్ కూడా యాంపుల్గా ఉందండి. దీనికి వచ్చినట్టయితే ఇది యాక్చువల్లీ మీకు డ్రెస్సింగ్ టేబుల్ యూనిట్. దీంట్లో వచ్చేసి మనకు ఇలా ఇది ఫైనల్ ఫిక్సేషన్ ఉంది. ఇంకా ఇది దీంట్లో అన్నీ పెట్టుకోవచ్చు అండి, గాజులు, రెడీ మేకప్ ఐటమ్స్ అన్నీ పెట్టుకొని దీని మీద మిర్రర్ పేస్ట్ అవుద్ది. ఇది ఇలా వెళ్ళిపోద్ది, దీంట్లో హైడ్ అయిపోయింది. ఇది ఫైనల్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్, ప్రైవసీ గురించి అటాచ్డ్ బాత్రూమ్సే ఉన్నాయి. ప్లస్ గీజర్ దీంట్లో నుండి దాంట్లో ప్రొవిజన్ అండి. ఒక గీజర్ పెట్టుకుంటే 2 హాట్ వాటర్ ఫెసిలిటీ కలదు. ఇది లోపలికి వచ్చేస్తే మీరు ఒక్క నిమిషంగా ఇది చూసినట్టయితే మీకు వాల్లోనే యూనిట్ ఉంటుందండి. వాల్లోనే మీకు ఫ్లష్ యూనిట్ అనేది ఉంటుంది. దీనికి ఓన్లీ చిన్న ఇక్కడ వరకు మాత్రమే వస్తుంది కమోడ్, అంతే. వాల్ మౌంటెడ్ కమోడ్ అంటాం. దీనిపైన అంతా మీకు పెట్టుకోవడానికి స్టోరేజ్, అక్కడ ఫేస్ వాష్ యూనిట్, అక్కడ డైవర్టర్ అడ్డంగా ఉన్నాయి, వర్క్ నడుస్తుంది కాబట్టి అక్కడ కూడా డైవర్టర్ ఉందండి. ఇది కూడా సీలింగ్ టచ్ ఇదండి, ఫాల్ సీలింగ్ టచ్ టైల్స్ అండి. ఫాల్ సీలింగ్ ఒకటి పెండింగ్ ఉంది. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా నంబర్ కింద పెడుతున్నాము, మీరు సంప్రదించగలరు.